నమస్తే అండి. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీ, పూరి, అన్నం, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఈరోజు బిర్యానీలోకి చేశానండి పన్నీర్ కర్రీ. చాలా టేస్టీగా వచ్చింది. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కారం, ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి, కర్రీకి ఎక్కువ ఆయిల్ వేయొద్దు అసలు. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, దీంట్లోనే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం కలిపేద్దాం. సరే, పెన్ను బుక్ రెడీగా పెట్టుకున్నారు కదా. దశరథ మహారాజుకు ఆంతరంగికున్న మంత్రి ఎవరంటే సుమంత్రుడు అండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఈ మసాలాలో కలిపేద్దాం. మొత్తం అప్లై చేసేయాలి దీనికి, మసాలా అంతా దీనికి పట్టేలా చేసి స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇవి ఇందులో వేసి వేయించాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదు, చూస్తున్నారు కదా మీరు కూడా. అంతేనండి, మొత్తం అంతా వేగాక మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. సరే, విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చిన అస్త్రం పేరు ఏంటంటే బ్రహ్మాస్త్రం. రావణుడి గర్వం, అహంకారమే ఆయన నాశనానికి దారితీస్తాయని రావణుడిని శపించిన ముని నారదుడండి. సరే, నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి పన్నీర్ పీసెస్. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక మూకటి పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. మరి ఎక్కువ వేయట్లేదు, చూస్తున్నారు కదా మీరు కూడా. ఒక 3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ కాగాక ఇందులో 4 బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు కొంచెం, యాలకులు 4, దాల్చిన చెక్క 2, లవంగాలు ఒక 4 వేసి బాగా వేయించాలి మసాలా అంతా. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేయాలి. ఇది వేగాక, మొత్తం అంతా ఇది వేగాక ఇప్పుడు ఒక 5 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసేయాలండి. 5 ఉల్లిపాయల ముక్కలు కూడా ఇవి దోరగా వేగాలి. చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ వేయొద్దు అసలు మీరు. టేస్ట్ మాత్రం మీకు ఏమీ డౌట్ లేదు, టేస్ట్ మీకు బాగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేస్తాను నేను. ఉల్లిపాయలు బాగా వేగాక ఇదంతా మొత్తం కలిపేయాలి. ఇప్పుడు నేను టమాటో ప్యూరీకి ఒక 4 టమాటోలు ప్యూరీ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇది ఇందులోనే టమాటో ప్యూరీ కూడా వేసేస్తున్నాను. ఇది మొత్తం అంతా కలిపేయాలి బాగా. చూసారు కదా, కొంచెం వాటర్ కూడా వేయాలి. మొత్తం అంతా కలిసిపోయేలా చూసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దగ్గర పడే వరకు చూడాలి. దగ్గర పడ్డాక ఇప్పుడు పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. నెక్స్ట్ సాల్ట్ సరిపడా, కారం 1.5 స్పూన్. ఏమంటే పచ్చిమిర్చి ఉండవు కాబట్టి కారం ఎక్కువ వేయచ్చండి, ఏం పర్వాలేదు. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసేసి మొత్తం అంతా కలిపేయాలి. కలిపేసి మనం మూత పెట్టేస్తే దగ్గర పడుతుంది. ఇప్పుడు మొత్తం మసాలా అంతా దానికి పడుతుంది. ఇప్పుడు ఒక 1/2 కప్ పెరుగు వేయాలి. క్రీమ్ వేయక్కర్లేదండి, హోమ్ మేడ్ కాబట్టి పెరుగు వేస్తే మనకు మంచిది, హెల్దీ కూడా. ఈ మొత్తం అంతా కలిసాక ఇప్పుడు మనం 1.5 కప్ దాకా వాటర్ వేసేయాలి. మీ గ్రేవీ కోసం ఇంకా కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం అంతా కలిపేసి బాగా మరిగిపోవాలి. ఇదంతా బాగా మగ్గిపోయి మరుగులా వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూసి, ఇప్పుడు చూసారు కదా బాగా మరిగింది. ఇందులో మనం రెడీగా ఉంచుకొని పన్నీర్ ముక్కలు వేసేద్దాము. ఇవన్నీ వేసేసి 1 స్పూన్ గరం మసాలా కూడా వేసేస్తున్నానండి. మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేయాలి. ఇదంతా దగ్గర పడితే అయిపోయినట్టే. చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ అండి ఇది. ఇప్పుడు రెడీ అయిపోయింది, ఒక బౌల్లో తీసేసుకున్నాను.
ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రై చేయండి. మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.